మొత్తం ఫాల్స్ అలిగేషన్ పెట్టారు. అంత నిన్న ఎస్ఐ గారు ఏమని చెప్పారంటే మా అబ్బాయిని ఇస్తలేడు, ఇట్లా మా వైఫ్ ఎంజాయ్ చేస్తున్నది అది అని చెప్పేశారు. అంటే ఎస్ఐ మేడం తెలియదు యాక్చువల్లీ టాపిక్ ఏందో. అయితే బాబుని చూసిన తర్వాత మొత్తం ఫాల్స్ కేసు పెట్టి మీరు ఇక్కడ కేసు పెట్టడానికి వచ్చారని చెప్పి తిట్టి ఎలగొట్టింది. మీరు ఏదన్నా కోర్టులో చూసుకొని చెప్పి మేడం కూడా పప్పి గత 7 సంవత్సరాల నుంచి మీరు కోర్టులో మాట్లాడుతున్నారు. మేడం మా మధ్యవర్తులు మాట్లాడారు, అందరూ మా కులస్తులు మాట్లాడారు, చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు మా కులస్తులు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు, కూర్చొని మాట్లాడుకుని పిలుస్తారు. ఇక్కడ వరకు పిలిచి ఏం చేశారంటే అప్స్కోండి మన కుర్మ సంఘం ఎమ్మెల్సీ గారు కూడా పిలిచి మాట్లాడదామమ్మా రండి అని చెప్పి మేము అందరం కూర్చున్న తర్వాత అక్కడ వస్తా అని చెప్పి అప్స్కోండు. అంటే కేవలం వికలాంగుడుగా పుట్టిన కొడుకు వల్లనే భార్యను వద్దు అంతే అబ్బాయి వద్దు అమ్మాయి ఓకే. అంటే అబ్బాయిని ఏం చేయాలంటే చంపేయాలా లేకపోతే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలంటే చెప్పడు, రీజన్ చెప్పాడు. నాకు అబ్బాయి వద్దు, మీరు రండి, నువ్వు రా అంటాడు. ఇద్దరికి పుట్టిన అబ్బాయి ఇట్లా వద్దంటాడు. ఇప్పుడు వికలాంగుల పుట్టంగా వాళ్ళ చేతిలో ఉండదు కదా, ఇంకా వాళ్ళని ఇంకా చాలా మంది దగ్గరికి తీస్తారు. ఆయన కన్న ప్రేమ ఉండదా అతనికి? మేడం చాలా మంది డీసీపీ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. అతనికి ఏమని చెప్పారంటే నెక్స్ట్ బేబీ పుడతాడు, మంచి హ్యాపీగా హెల్తీ లైఫ్ ఉంటుంది, హాస్పిటల్ చూపించుకొని సరైన ట్రీట్మెంట్ చేయించుకో, అట్లా ఉండదు, నీ అదృష్టంలో అట్లా కలిగిందేమో, మీరిద్దరు మంచి స్ట్రాంగ్ ఉంటే ఆ అబ్బాయి కూడా బాగుంటాడు, ఎవరైతే బేబీ సెకండ్ బర్త్ ఇస్తారో అతనే చూసుకుంటాడేమో అని చాలామంది డీసీపీ కానీ చాలామంది పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా కౌన్సిలింగ్ అయినా మాకు ఇతనికి ఏంటంటే లో పాయింట్ కోర్టులో పోతే వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి కోర్టులో పోయేదాకా చేశాడు ఇతను. కోర్టులో పోయేదాకా చేశాడు ఇతను. ఏంటంటే కోర్టులో పోయినాక ఇంకేం చేయలేరు కదా, పోలీసు కూడా ఏం స్పందించే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి లాయర్ సజెషన్ చాలా క్రిమినల్ మైండ్. లాయర్ ఎట్లా చెప్తారో అట్లా స్టెప్స్ చేస్తాడు. అది మేడం. ప్రస్తుతం మీకు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు కూడా మా తరఫున ఏమన్నా తప్పు ఉంటే కూర్చొని మాట్లాడదాం. మాట్లాడి పెద్ద మనుషుల సమక్షంలో మా చెల్లిని ఇంట్లో తీసుకోండి, మా అల్లుని ఇంట్లో తీసుకోండి. మీకు ఏ విధంగా మీకు హెల్ప్ కావాలన్నా మేము కూడా చూసుకున్నాం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మేము చేస్తుంటున్నాం. మేము అట్లా వదిలేము. హెల్ప్ కావాలంటే కూడా మేము చేస్తాము. ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని కూడా చేస్తా అని చెప్పినాం. ఎందుకంటే మాకు మా చెల్లిని ఇంకొక పెళ్లి చేసే ఉద్దేశం నాకు అస్సలేదు. కలిసి ఉండాలనుకుంటున్నారు. అదే మేడం, మాకేం లేదు. ఇప్పుడు కూడా మేము మా పాపని ఇంట్లో తీసుకోండి, హ్యాపీగా ఉండండి. మా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీ ఇంటికే రాం, మేము ఇంటికే రాం. చెల్లని ఇంకా కొడుకుని మంచిగా చూసుకుని ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాం. కానీ మా చెల్లిని వదిలేకండి. మా చెల్లికి ఇంకో పెళ్లి చేసే ఇంట్రెస్ట్ కానీ అది మాకు లేదు. లోపలనే ఉన్నారు, గడి కూడా తీస్తలేరు. ఏమంటున్నారు? వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ బాబు ఖరాబ్ అయ్యాడు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే వీళ్ళు నేర్పించింది. ఆ బాబు కొన్ని రోజులు సరే నాకు అదృష్టం ఇద్దే అనుకుండు, కానీ వీళ్ళకి ఏడా బడ్డని పని ఒత్తిడి అవుతుందో అది వీళ్ళు అంటే ఇప్పుడు సోషల్ స్టేటస్ ఈ అబ్బాయిని మేము ఫంక్షన్స్ లో క్యారీ చేయలేము, మాకు ముఖం చాట చేయలేమని ఈ విధంగా మమ్మల్ని చేశాడు. అరేంజ్మెంట్ చేసి నీట్ గా పంపించేశారు. ఇప్పుడు తెరిచే అంటే డోర్లు తెరిచే ప్రయత్నం అయితే జరుగుతుంది మేడం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏదున్నా కోర్టులో చూసుకుందాం, మేమైతే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు లేదని ఇదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. ఏదైనా కోర్టులో చూసుకోండి, మేము వచ్చే కూడా మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు అత్తమామలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అలాగే, అయినప్పటికీ కూడా వాళ్ళు డోర్లు ఓపెన్ చేయని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా ఒకసారి మనం చూడొచ్చు, విండోస్ బ్రేక్ అయితే చేశారు. ఇక్కడ లోపల మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ అంటే ఇంతమంది వస్తున్నారు కదా, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా మీరు. ఓకే, మీ బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మాట్లాడండి, అసలు మీకు ఏమైతుంది చెప్పండి.